దేవుని మందిరములో మరలా చెబుతున్నా, ఇక్కడ దేవుడు ఉన్నాడని మాత్రమే మీరు భయపడాలా. దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడనే యొక్క భయం మనలో ఉండాలా. దేవుడు మనం ఏం చేస్తున్నాడో ఆయన చూస్తున్నాడని యొక్క మాటను మటుకు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చూస్తున్న దేవుడు ఆయన. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 7వ వచనం. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆయన స్వరము వినిరి కాని ఎవరిని చూడక మౌనులై ఉండిరి. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్వరము వింటున్న మనుషులు ఏమవుతారు? దేవుని స్వరము వినబడి కూడా ఒకవేళ వినబడుకున్నట్లు కూర్చుంటే ఏమైపోతారు? దేవుని స్వరము విన్నా, మరి ప్రజలు దేవుని స్వరము విన్నా, ఆయన సేవకులు దేవుని స్వరము విన్నా, ఆయన విశ్వాసులు ఏమైపోతారు? వారు ఎలాగ జీవిస్తారు ఈ లోకంలో అనే యొక్క 4 విషయాలను మనము మెల్లమెల్లగా చూసుకుందాం. ప్రియులారా, ఒకే ఒక చరణం మాత్రం పాడుకొని మరి దేవుని వాక్యానికి మనము ముందు కొనసాగుదాం. జీవాధిపతియు నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే, జీవాహారము నీవే యేసయ్యా, జీవితాంతము నీకే యేసయ్యా, జీవాధిపతియు నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే, జీవాహారము నీవే యేసయ్యా, జీవితాంతము నీ కొరకేను, జీవితాంతము నీ కొరకేను, జీవాధిపతియు నీవే. జీవజలముల బోటవు నీవే, జీవపు మార్గములు నన్ను నడిపితివే, జీవజలముల బోటవు నీవే, జీవపు మార్గములు నన్ను నడిపితివే, జీవము నాలో జీవింపచేయుము, జీవపు వెలుగులు తేజరిల్ల చేయుము, జీవపు మార్గములు నన్ను నడుపుము, జీవపు వెలుగులు తేజరిల్ల చేయుము, తేజరిల్ల చేయుము, జీవాధిపతియు నీవే, జీవింపజేయు ఆత్మయు నీవే, జీవాహారము నీవే యేసయ్యా, జీవితాంతము నీ కొరకేనయ్యా, జీవితాంతము నీ కొరకేనయ్యా, జీవితాంతము నీ కొరకేనయ్యా. ఇక్కడ మరి జరిగినటువంటి సంగతిని కూర్చున్న మీరందరూ కూడా బాగా తెలుసు. ఇక్కడ మరి సౌలుగా ఉన్నటువంటి యొక్క వ్యక్తి
చాలా బలాత్కారముగా, చాలా అన్యాయముగా ఆయన మరి దేవుని బిడల ఎదుట, దేవుని సంఘాలు ఎదుట, అందరికంటే ఎక్కువ మనుషులందరి ఎదుట కూడా ఏం చేస్తుండేవాడు? చాలా కఠినముగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే చాలా కఠినముగా మరి దేవుని బిడలను బాధపరుస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఆయన అడిగేవారు ఎవరు లేరు, ఆయన్ని భయపించేవారు ఎవరు లేరు. ఆయన ఎవరు చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితి ఆయనలో లేదు. ఆయన వినేలాగా లేడు అసలు. ఆయన ఏం చేస్తాడు అదే పని, వాడు ఏం చెబుతాడు అదే మాట. ఇలాగే ఏం చేస్తున్నాడు తన జీవితంలో. అలాగ పోతున్న సందర్భంలో ప్రియులారా, మరి హఠాత్తుగా మరి పరలోకము నుండి ఆయన పిలిచినటువంటి యొక్క స్వరము ఆయన చెవులలో పడింది ప్రియులారా. ఆయన చెవులలో పడ్డప్పుడు ఈ చుట్టున్నవారు, అనగా యొక్క సవులు చుట్టున్నవారు మరి మాట ఏమంటున్నారు అనగా, ఇక్కడ వాళ్ళు అంటున్న మాట యొక్క మరి 7వ వచనంలో ఏమంటున్నారు? ఇదిగో ఆ చుట్టున్న వారందరూ కూడా ఆ స్వరమును విన్నారు, కానీ వారు మౌనులై ఏమి మాట్లాడకుండా మౌనులైపోయి నిలబడ్డారంట. అనగా దేవుని స్వరము అందరికి వినబడద్దా? దేవుని పని అందరూ చేస్తారా? దేవుని సేవ అంటే అందరూ చేస్తారా? అందరు దేవుని సేవకులేనా? లేకుంటే మందిరానికి వచ్చే వాళ్ళందరూ విశ్వాసులేనా? లేక మందిరంలో కూర్చుంటున్నా పాడుతున్న మనందరము కూడా దేవునికి భయభక్తులు కలిగిన వారమేనా? అయితే దేవుడు 10 మంది మీలో ఉన్నాడంటే వారిలో ఒక్కరిని ఎన్నుకుంటాడు ఆయన. ఒక్కరిని ఎన్నుకున్న దేవుడు వాళ్ళ నుండి ఇంకొకరిని ఎన్నుకుంటాడు ఆయన. అయితే ఎక్కడ వారు చెబుతున్నటువంటి మాట వాళ్ళ స్వరమును విని మౌనంగా ఉన్నారంట, కానీ వచ్చిన వారు ఎవరు, ఎందుకు మాట్లాడారు, ఏమి సంగతి అని కూడా ప్రియులారా ఎవరితో కూడా మాట్లాడలేదు. ఆ స్వరము విన్నవారు ఎవరనగా ఈ సౌలు మాత్రమే. యేసయ్య స్వరమును విన్నాడు. ఏంటి ప్రభు అని చెప్పి ఆయనకు మరలా బదులిచ్చి మాట్లాడాడు ప్రియులారా. ఎవరు వినలా. మందిరములో ఒక పక్క సంఘ పెద్దలు టీచర్లుగా ఎవరుంటారు? మీ వల్ల కాకపోతే బయటని తీసుకొచ్చి పెట్టుకోండి ఇద్దరిని. మీ వల్ల టీచర్లుగా మేము చేయలేమనుకున్న వారు, మేము చెప్పలేమన్న వాళ్ళు బయట ఇద్దరిని తీసుకొచ్చి పెట్టుకుందాము. మందిరంలో మరి గత 2 వారాలుగా 1 మాసముగా మీకు చెబుతూ ఉన్నారు. చెవిటి పాములు కూర్చున్నట్లు కూర్చుంటున్నారు మీరు. దీన్ని గ్రహించాలా? సంఘములో చెబుతున్న ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుడు కాక దేవుని స్వరము తన సేవకుల ద్వారా పలుకుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వినాలా. ఆ స్వరము వింటేనే నువ్వు పరిచర్య చేస్తావు. ఆ స్వరము వింటేనే నువ్వు బలపడతావు. ఆ స్వరమును వాళ్ళకిస్తేనే నీ సేవలో నువ్వు అభివృద్ధికి వస్తావు. ఆ స్వరము వింటేనే నీ ప్రార్థనలు నువ్వు బలపడతావు. ఆ స్వరము వింటేనే నువ్వు చేస్తున్న ప్రతి పని సక్సెస్ఫుల్ గా నా దేవుడు దాన్ని జరిగిస్తాడు ప్రియులారా. దేవుని స్వరము. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక మాట చదవండి. 12వ వచనం. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడ్డాడు. అంతకు ముందలా ఏలియా ఎలాగున్నాడు? ఏలియా దేవుని స్వరం విన్నా. అయితే ఏలియా మరి ఆ యొక్క యెజబెలుకు భయపడ్డాడు. ఏలియా మరి ఆ యొక్క అహాబుకు భయపడ్డాడు. ఆ జనానికి భయపడ్డాడు. గడగడ వణుకుతూ ఒక బత్రి వృక్షము కింద పోయి కూర్చున్నాడు. ఇంకా సేవ అంతే, ఈ పరిచర్య అంతే, నేను కొనసాగలేను, అందరు నన్ను అవమానపరుస్తున్నారు, అందరు నన్ను గేలి చేస్తున్నారు, నా పరిచర్య నేను ఉండగా అందరు నన్ను ఏమనగా గేలిగా మాట్లాడుతున్నారు, రాక తప్పవో.
సేవలో ఉన్నప్పుడు అందరు నిన్ను ముద్దు పెట్టుకోరు. అనేకులు అనేక మాటలుగా నిన్ను కొడుతూ ఉంటారు, నిన్ను మాట్లాడుతూ ఉంటారు. ఏలియాను కూడా అలాగనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏలియా మీద పగబట్టారు. ఎలాగ పగబట్టారో తెలుసా? ఈ అమ్మాయిని చంపేయాలా, ఈ యొక్క ఏలియాని చంపేయాలా అని చెప్పి చుట్టుపక్కల శత్రువుల మధ్యలో ఉన్న ఆ యొక్క ఏలియా, మానవ యొక్క స్వభావం కలిగిన ఏలియా ఏమైపోయాడు అనగా, భయపడి దిగులు పడి ఆయన ఎక్కడో దాగుకొని ఉంటుండగా దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు సుడిగాలు వచ్చింది. సుడిగాలులో దేవుడి ప్రత్యక్షము కాలేదు. రెండవసారిగా మిక్కిలి ఒక స్వరం ఆయనతో మాట్లాడుతుంది. ఏమని? ఏలియా ఆయనతో మాట్లాడుతుంది. ఏలియా ఎప్పుడైతే విన్నాడో, ఆ స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో, ఏలియా పరిచర్య గొప్పగా కొనసాగింది. ఏలియా మరి సేవ గొప్పగా చేశాడు. ఏలియా మరి ఇద్దరిని పట్టాభిషేకం చేశాడు. ఏలియా ఒక ఎలీషాను తయారు చేశాడు. ఏలియా మరి అక్కడి నుంచి ఒక గొప్ప యుద్ధ రంగాన్ని జన్మించాడు. ప్రియులారా, ఎప్పుడు జరిగిందనగా దేవుని స్వరం ఆయన విన్నాడు. దేవుని స్వరమును ఆయన విన్నాడు. దేవుని స్వరమును విన్నాడు ఆయన. విన్నప్పుడే ఏలియా బలపడ్డాడండి. ప్రియులారా, ఎవరు కూడా మనుషుల బలాత్కారము, మనుషుల యొక్క మాటలతో కాకుండా, నువ్వా అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పి నిన్ను నేను మరి తీసుకురాకుండా, ఎవరైతే ఆ పని చెయ్యాలనో, ఎవరికైతే ఆ పని నేను చెయ్యాలని నా దేవుడు ఎవరితో తన స్వరము ద్వారా మాట్లాడతాడో వాళ్ళు ఆ పని ప్రారంభించారంటే ఏలియా చేసినట్టు బలమైన సేవను వాళ్ళు చేస్తారు. బలమైన సేవన చేస్తారు. వాళ్ళు బలమైన సేవను వాళ్ళు చేయగలరు. ఎప్పుడు చేస్తారనగా దేవుని స్వరమే. అయితే సౌలు దేవుని స్వరమును విన్నాడు. విన్న వెంటనే ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమని? ఎవడవే? నాతో ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? నీ స్వరము నా చెవులలో వినబడుతుంది. ఎందుకు నువ్వు నాతో మాట్లాడుతున్నావు? దేవుని స్వరము ఎలాంటి వారినైనా సరే, ఎటువంటి వారినైనా సరే ఏం చేస్తుందంట? వారిని అలాగనే కదిలిచ్చి భయపించగలిగినటువంటి స్వరము దేవుని స్వరము. ఎవరికి మాటిన్న సభలో దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేవుని స్వరాన్ని వింటున్నాడు. మీరు ఎవరి మాట వినబాకండి. దేవుడు మీకు ఏదైతే చెబుతున్నాడో, ఏ పరిచర్య అయితే మిమ్మల్ని చేయమంటున్నాడో దాని కొరకు ప్రార్థన చేయండి. దాని కొరకు నిలకడగా ఉండండి. దాని కొరకు ప్రయాసపడండి. దాని కొరకు మీరు ఉన్నట్లయితే 29వ కీర్తనలో 8-9 వచనాలలో ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేయనగాది రెల్లను, లేయనగాది లేయ ఎప్పుడో ఈనేసింది. రెల్లను యెహోవా స్వరము రెల్లను ఈన చేయను. ముళ్ళకి ఎవడన్నా నీళ్లు పోస్తాడా? చిన్న చెట్టుకి నీళ్లు పోసి ఎవడైనా పెంచుతాడా? ఒక మల్లెపూల చెట్టు పెంచుకుంటాడు, ఒక రోజా చెట్టు పెంచుకుంటాడు. అయితే ముళ్ళ చెట్టుకి ఎవడైనా నీళ్లు పోసి ఆ చెట్టుని పెంచేవాడు ఎవడైనా ఉన్నాడా? లేదు ప్రియులారా. అయినా కూడా నా దేవుని యొక్క స్వరము, ఆ స్వరము అరణ్యములో కదిలిస్తుంది. ఈ కదిలిస్తున్న స్వరము ద్వారా రెల్లను అనగా ఈ ముళ్ళ చెట్లు కూడా ఆ స్వరానికి ఏం చేస్తాయంట? ఆ సమయంలో అవి కదిలించబడుతూ ఉంటాయి. దేవుని స్వరం అరణ్యమునే కదిలిస్తుందంటే, దేవుని స్వరము అరణ్యమునే కదిలిస్తుందంటే అదే 3-4 వచనాలు చూడండి. అదే అధ్యాయంలో 3-4 వచనాలు. యెహోవా స్వరము వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుములే గద్దించుచున్నాడు. ఆయన స్వరం ఎలాంటిదనగా, ఆయన పిలిచినప్పుడు ఎవరైతే ఆ స్వరము వింటారో వాళ్ళు గొప్పగా దేవుని పరిచర్య చేస్తారు.
ఏలియాను పిలిచాడు దేవుడు. ఏలియాను పిలిచిన తర్వాత గొప్ప పరిచర్య, గొప్ప సేవ ఏలియా చేశాడు. కూర్చున్న మిమ్మల్ని ఎవరినన్నా పిలవడా? మేము చెప్పాలనా? నువ్వు రా అని మేము చెప్పాలనా? లేదండి. దేవుని పరిచర్యలు మీరు నమ్మకంగా ఉంటే, దేవుని పరిచర్యలు మేము చెయ్యాలని మీరు తీర్మానించుకున్నారంటే, దేవుని పరిచర్యలో ఈ పనిని మేము చెయ్యాలా అని ప్రార్థన పూర్వకంగా మీరు ఉన్నారంటే, ఏలియాను బలపరిచిన దేవుడు, ఏలియాకు వినబడిన స్వరము ద్వారా ఏలియాను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడని దేవుని యందు నమ్మకం ఉంచండి ప్రియులారా. దేవుని యందు నమ్మకం ఉంచండి, ప్రార్థన చెయ్యండి. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మిమ్మల్ని పడగొట్టాలా లేకుంటే నన్ను పడగొట్టాలా, మీ సేవని లేకుండా చెయ్యాలా అని నేను ఊహించి నేను ఆలోచించిన వచ్చిన అడ్డులన్నీ కూడా ప్రాకారములు పడగొట్టే దేవుడు మనకు ముందుగా నిలబడి ఆ ప్రాకారములన్నిటిని పడగొడతాడు ఆయన. అయితే ప్రధానమైన కార్యం నువ్వేమి చేయాలనగా దేవుని మాట వినాలా. దేవుని మాటను విన్నప్పుడు ఇవన్నీ చేస్తాడో. నా పాటికి నాకెందుకులే, నేను గమ్మును కూర్చుంటానంటే దేవుడిని పట్ల ఏం చేయడు ఆయన. ఆయన ఏమి చేయడు. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావని అడగగా, అందుకతడు నేను తోటలన్నీ స్వరం విన్నప్పుడు నేను దిగమరినిగా ఉండని దాక్కున్నానయ్యా. తోట నేడు దినాలలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా, నేడు దినాలలో సంఘాల్లో పరిచర్య కొరకు నిన్ను ఆహ్వానిస్తుంటుండగా, నేడు దినాలలో యవన బిడ్డలను యవన స్త్రీలను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటుండగా, దేవుని తోట అనబడిన దేవుని మందిరములో పరిచర్య మీరు చెయ్యాలా, మీ పనులు కొనసాగించాలని మీకు ఒక స్వరము దేవుని యొక్క చిత్తము ద్వారా వినపడుతూ ఉంటుండగా, ఆదాము ఎప్పుడు చూడు దేవుని మందిరంలో కూర్చుండేవాడు, తోటలో కూర్చున్నటువంటి ఆదాము ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేవుని స్వరము విని ఆయన ఏం చేస్తున్నాడు? దాంకుంటున్నాడు. ప్రియులారా, ఈ దినాలలో ఎంతమంది ఉన్నారు? నాకేం పట్టింది, నేను ఎందుకు పోవాలి టీచర్కి? నాకేం పట్టింది, నేను ఎందుకు చేయాలా దేవుని పని? నాకేం పట్టింది, నేను ఎందుకు పోయాలా కాయగూరలు? నేను ఎందుకు బియ్యం కడిగి పెట్టాలా అని దాక్కుండేవారు దేవుని పనిలో అభివృద్ధి లేకుండా దాగుకునేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఎంతమంది ఉన్నారు? ఆదామును పిలిస్తే ఆదాము గబగబ్బోయే చెట్ల చాటును దాక్కున్నాడంట. ఎక్కడున్నావురా ఆదాము అంటే, నీ స్వరము విన్నాను నాయనా, బలమైన నీ స్వరము, అరణ్యాన్ని కదిలించే నీ స్వరము, కాదేశను మరి తగలబెట్టే నీ యొక్క స్వరము, రెల్లను ఏలు చేస్తున్నా నీ స్వరము విన్న తర్వాత నాకు ధైర్యము చాలలేదు నాయనా, నీ పరిచర్య చేసేదానికి నాకు ధైర్యము చాలా, నీ ముందల నిలబడి మాట్లాడేదానికి నాకు ధైర్యము చాలా. ఏమి జరిగింది? నీ పరిచర్యలో తప్పు జరిగిపోయింది. ఏమి తప్పు జరిగింది? నీ మాట కాదని, నీ స్వరము కాదని, ఇక్కడ నేను నా భార్య స్వరము విన్నా. అంత మెత్తమే కాకుండా సాతాను అనబడిన వాడి స్వరము నేను విన్నాను నాయన. అమూల్యమైన నీ స్వరాన్ని నేను వినలేదు. బయటికి వెళ్ళిపోయాడు. మా స్వరం వినుకున్న దాన్ని బట్టి ఆదాముకు వచ్చిన కష్టాలు ఏమిటో తెలుసండి. 17వ వచనంలో చూడండి. 17వ వచనం, అదే 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, వినాశముతోనే నీ బ్రతుకు దినములన్నీ కష్టపడేదానికి ప్రారంభించాడు. లోకుల మాట, మనుషుల స్వరము, ఈ లోకం యొక్క స్వరము విన్నాడు. ఈ లోకం యొక్క స్వరము విన్నా ఆదాము ఏమైపోతున్నాడు? ఇప్పుడు కష్టపడేదానికి దారి తీసుకున్నాడు. 24వ వచనం చూడండి. 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున ఎరువులను మార్గమును ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. తోటలో విన్నటువంటి స్వరము, తోటలో మరి చెప్పిన ఆ వినబడినటువంటి స్వరము వినుకున్న ఆదామును ఏం చేశాడంట? కష్టపడమన్నాడు. కష్టపడమన్న తర్వాత ఆ పరిచర్యల నుంచి, ఆ సేవల నుంచి, ఆయన యొక్క ఆదిముల నుంచి, ఆయన యొక్క సంఘముల నుంచి, ఆయన యొక్క ఏదైనా అనబడిన తోట నుంచి బయటికి పెట్టేశాడు.
ఇంకెన్నడూ నువ్వు కోరుకోవాలన్నా, ఇంకెన్నడూ నువ్వు వినాలన్నా, ఇంకా మళ్ళీ ఆ మధురమైన స్వరము మరల వినాలని ఆశించినా కూడా ఆ స్వరము నీకు ఇంకా వినబడదు. అందుకని ఏమన్నాడు, దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లే పలుకును. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లే పలుకును. పలికినప్పుడు నువ్వేమనాలా? నానయ్యా నాన్న. స్కూల్ అంటారు కదా, పేరు పెట్టి పిలిచారనుకోండి. రోస్లిన్ అంటే రోస్లిన్ గమ్మును కూర్చొని ఉందంటే కుదరదు. రోస్లిన్ ఏం 4 పీకులు పీకుద్ది. ఏమ్మా నా పేరుతో కూపుని కాదు కేకలియా. ఈ లోకములో టీచర్ స్వరమును వింటేనే, బదులు చెబితేనే నీ పేరు అందులో ఉంటుందంటే, అయితే పరలోకములో ఉన్న నా దేవుని యొక్క స్వరము మరి ఏలియా విన్న తర్వాత గొప్ప సేవ చేశాడు. ఆదాము స్వరము మరి దేవుని స్వరము విన్నాడు, కానీ దాక్కున్నాడు, బయటికి నెట్టివేయబడ్డాడు. ప్రియులారా, బయటికి నెట్టివేయబడ్డాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక మాట చదవండి ప్రియులారా. నా అతగా తట్టుకో ముచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అతను పిలిచెను. మోసే మరి చూడ వెళ్తున్నాడు. మోసే ఇప్పుడు ఎవరు స్వరం వింటున్నాడండి? దేవుని స్వరం వింటున్నాడు. మోసేని పిలువగా మోసే దానికి మౌనంగా కూర్చోలా, మౌనంగా అగ్ని చాటికి వెళ్ళలా. మోసే దానికి బదులు ఏం చెబుతున్నాడో తెలుసండి? చిత్తము ప్రభువా అని అంటున్నాడు. మోసే దానికి బదులుగా చిత్తము ప్రభువా అని అంటున్నాడు. ప్రియులారా, మోసేని మరి దేవుడు పిలిచినప్పుడు మోసే ఇంకా మరి ఏ మాట చెప్పకుండా, మోసే ఇంకా ఏ మాట మరి బదులు మాట్లాడకుండా ప్రియులారా ఏం చేశాడనగా, దేవుని మాటకే ఉన్నాను ప్రభువా నీ దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు మోసే ఎంత పరిచర్య చేశాడు, ఆయన ఎంత గొప్ప పని చేశాడు, ఆయన ఎంతవరకు సేవ చేశాడు, ఆయన ఎంతమంది జనాన్ని నడిపించాడు. ఆయన మోసే 10 అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేశాడు. ప్రియులారా, 10 అద్భుతాలను చేశాడు. సంవత్సరం 2 పాయలుగా మరి ఆయన చేతిలో ఉన్న కర్రలు వేస్తే పాయలు అయిపోయింది. ఏటిని కొట్టగా ఏట్లో ఉన్న నీళ్లు రక్తముగా మారిపోయాయి. మోసే తన చేతులెత్తి ఆకాశం వైపు ప్రార్థించగా ఆ యొక్క దేశమంతా కూడా తప్పులతో నిండిపోయింది. మోసే మరి చేతులెత్తి ప్రార్థించగా ఆ మోసే యొక్క ప్రార్థన సుడిగాలి ఆ యొక్క కుటుంబాలంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోయింది. ప్రియులారా, మోసే మరి దేవుని స్వరం విన్న తర్వాత ఆ కష్టం వైపు చేతులెత్తి ప్రార్థించగా ఆ దేశమంతా కూడా ఈగిలతో నిండిపోయింది. మోసే చేతులెత్తి ప్రార్థించగా ఆ దేశమంతా కప్పలతో నిండిపోయింది. దేశం అంతా మోసే ప్రార్థించగా శవము లేని ఇల్లు ఒకటి లేకుండా పోలేదు. ఇప్పుడు చేసేవయ్యా ఈ పనులన్నీ అనగా, దేవుడు మోసే స్వరమును విన్నాడు. దేవుడు మోసే స్వరమును విన్నాడు. మోసే పేరు మొత్తము ఇక్కడ మోసేని దేవుడు 2 సార్లు పిలువగా, అయితే మోసే పేరు పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా 784 సార్లు రాయబడ్డదంటండి. ఎన్నిసార్లు రాయబడ్డదంట? 784 సార్లు రాయబడ్డదంట. సువార్తలలోనే దాదాపు 37 సార్లు రాయబడ్డదంట. అపోస్తుల కార్యంలో ప్రత్యేకంగా 19 సార్లు రాయబడ్డదంట. ప్రకటన గ్రంథములో పత్రికలలో 22 సార్లు రాయబడ్డదంట. ప్రకటన గ్రంథములో ఒకే ఒకసారి రాయబడిందంట. నిర్గమకాండంలో 261 సార్లు రాయబడిందంట. సంఖ్యాకాండములో మరి 261 సార్లు రాయబడిందంట. ద్వితీయోపదేశ కాండములో 35 సార్లు రాయబడిందంట. ద్వితీయోపదేశ కాండములో 35 సార్లు రాయబడిందంట. ద్వితీయోపదేశ కాండములో లేవియా కాండములో 80 సార్లు రాయబడిందంట. మోసే మోసే మోసే.
ఎప్పుడు వచ్చిందయ్యా ఈ గొప్పతనం? ఎప్పుడు వచ్చింది నీ పేరు ఎట్టు మరి గొప్ప చేస్తానన్న చెప్పిన దేవుడు ఎప్పుడు గొప్ప చేశాడు? నీ పేరు, నీ పరిచర్య, నీ సేవను దేవుడు ఎప్పుడు గొప్ప చేశాడనగా మోసే మోసే అని దేవుడు ఎప్పుడైతే పిలిచాడో మోసే స్వరమును తన చెవులారా మోసే విన్నాడండి. మోసే విన్నాడు కాబట్టి గొప్ప నాయకుడైపోయాడు మోసే. మోసే పరలోకాన్ని నిలబడి ఎన్ని సాకులు చెప్పాడో, దేవుని దగ్గర నిలబడి ఎన్ని సాకులు చెప్పాడో ఇవన్నీ చెప్పేశాడు. కానీ మోసే మరి దేవుని పిలుపుని అందుకున్న తర్వాత గొప్ప నాయకుడుగా గొప్ప పరిచర్య చేశాడు. దేవుడు నిన్ను పిలవాలండి. దేవుడు తన స్వరం ఎత్తి నిన్ను పిలవాలా. నిలబడలేని బిడ్డని ఎన్నిసార్లు విట్టు పట్టుకొని నిలబెట్టిన ఆ బిడ్డ ఏం చేస్తుంది? పడిపోద్ది. దేవుని పరిచర్య కూడా అంతే. దేవుడి పరిచర్య కూడా అంతే. ఒకసారి తాగి బిల్లి గ్రామ్ గారి యొక్క మీటింగ్ లో ఒక నిలబడి అన్నాడంట, నేను తాగుడు మానుకున్నాను, నేను సిగరెట్లు మానుకున్నాను, నేను అన్ని మానుకున్నాను. అయితే వాడు తాగే ఉన్నాడంట. నన్ను ఈ యొక్క బిల్లింగ్ రంగ్ గారు మార్చారు అని అంటే బిల్లింగ్ రంగ్ గారు లేచి చివరిగా అన్నాడంటే, నేను నిన్ను మార్చాను కాబట్టి ఇంకా తాగుబోతుడుగా ఉన్నావు అన్నాడంట. అయితే నా దేవుడు నిన్ను మార్చాడు అనుకో, నువ్వేమైపోతావో గొప్ప సాధనముగా మారిపోతావు. నా దేవుడు తన పరిచర్యకి నిన్ను పిలిచాడు అనుకో, నువ్వు గొప్పదానివిగా మార్చబడతావు. నా దేవుడి పరిచర్యకి నిన్ను పిలిచి ఆయన స్వరమును విన్నావనుకో, ఆశ్చర్యమైనటువంటి పరిచర్య, అద్భుతమైన పరిచర్య నీలో నా దేవుడు జరిగిస్తాడు. ప్రియులారా, నిన్ను జరిగిస్తాడు. ఆయన తన పరిచర్య నీ కొరకు, ఆయన నిన్ను ఎన్నుకున్న తర్వాత ఆయన నీ ద్వారా తన పరిచర్యను. మోసే అప్పుడే పెద్ద నాయకుడైపోయాడు. మోసే అప్పుడే గొప్ప నాయకుడైపోయాడు, పెద్ద నాయకుడైపోయాడు. మోసే నడిచి వస్తుంటే, మోసే మరి దిగుతుంటే, సీనాయి పర్వతం దిగుతుంటే ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. ఎక్కడ అడవులలో తిరుగుతున్నాడు, ఎక్కడ ఇంట్లో తిరుగుతున్నాడు, ఎక్కడ మరి గొర్రెలను కాసుకుంటూ తిరుగుతున్నా అరణ్యాలలో, మరి ఆ యొక్క గొడ్ల మధ్యలో తిరుగుతున్నా మరి మోసేని పిలిచాడు. మోసే దేవుని స్వరమును, ఆ మాటలు విన్నాడు. గొప్ప నాయకుడైపోయాడు. ప్రియులారా, గొప్ప నాయకుడిగా ఆయన తీర్చబడ్డాడు. ఎందుకనగా దేవుడు ఎవరిని పిలవాలో యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక మాట చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలను నా కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము విన్నును. అప్పుడు గొర్రె మంద ఒక్కటిగా ఏర్పడతాడు. అవి నా స్వరము వింటాయి. అడవిలో తిరిగితేమి, ఇంట్లో తిరిగితేమే, ఎక్కడ తిరిగితే ఏమే, దేవుడు అంటున్నాడు అవి నా స్వరము వింటాయి. అరణ్యములో తిరుగుతున్నా మోసే మరి దేవుని స్వరమును విన్నాడు. భయపడకుండా తిరుగుతున్నా, మరి భయముతో వణికితో నిండిపోతున్నా ఏలియా దేవుని స్వరము విని గొప్ప పరిచర్య చేశాడు. మోసే గొప్ప నాయకుడుగా తీర్చబడ్డాడు. మోసే గొప్ప నాయకుడిగా తీర్చబడ్డాడు. ప్రియులారా, గొప్ప నాయకుడిగా తీర్చబడ్డాడు. మనం ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన మాట వినాలని మనం అనుకుంటామో అప్పుడు ఆయన మన మాట వింటాడు. ఆయన మన మాట వింటాడు. ఆయన నీకు వినేదానికి ఓపిక కావాలా? ఎప్పుడు పిలుస్తాడు, ఏ సమయంలో పిలుస్తాడు ఎవరికి తెలియదు. ఎప్పుడు పిలుస్తాడో, ఏ సమయంలో పిలుస్తాడో తెలియదు. ఆయన పిలిచినప్పుడు నేను ఉన్నానని నువ్వు అనాలా. ఆయన పిలిచినప్పుడు నువ్వేమనాలా? నేను ఉన్నానయ్యా అని చెప్పి నువ్వు దేవుని ఎదుట మరి నిలబడి చెప్పాలా. దేవుని ఎదుట నిలబడి చెప్పాలా. దేవుని ఎదుట నిలబడి ఎప్పుడైతే నువ్వు ఆ మాట చెబుతావో అప్పుడు నిన్నేం చేస్తాడు? ఆయన తన సాధనముగా వాడుకుంటాడు నిన్ను. ఆయన నిన్ను ఒక సేవకుడిగా వాడుకుంటాడు, ఒక సేవకురాలుగా వాడుకుంటాడు. ఆయన పరిచర్య చేస్తే ఆయన యొక్క సంఘములో నిన్ను ఒక పెద్దగా వాడుకుంటాడు. ఆయన నిన్న స్వరము వినకుండా, ఆయన పిలుపు లేకుండా
నిన్ను పిలవకుండా ఒకవేళ నా ప్రయత్నాల కొలది నేనేమి చేసినా సరే, నేను ఏమి చెయ్యాలనుకున్నా సరే, ఆ పనిలో ఎంత మాత్రం కూడా నా దేవుని ఆశీర్వాదం అందులో. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక మాట చదవండి. 11వ వచనం, 22:11. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అతన్ని పిలువగా అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడట. పరలోకము అనే మాట, దూత అనే మాట మొట్టమొదటగా వాడబడిన స్థలం ఏదనగా ఈ 22వ అధ్యాయంలో మాత్రమేనండి. అప్పుడు పరలోకము నుండి ప్రభు దూత, ఆయన అంటాడు, ప్రభు దూత అంటాడు, నా దూత అంటాడు. నా దూతను అన్నప్పుడు మీరు అనుకోవాలా, ఆయన దూత ఎవరనగా ప్రధానమైన ఆయన దూత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. నా దూతను పంపించేదను, ప్రభు దూతను పంపించేదను. మరి అబ్రహాం ఏం చేస్తున్నాడు? తన కుమారుణ్ణి బలిచ్చేదానికి తన చేతిలో ఆ ఖడ్గాన్ని తీస్తున్నప్పుడు అబ్రహాముని పిలుస్తున్నాడు దేవుడు. ఏమనే? అబ్రహమా అబ్రహమా, ఎందుకు అమ్మా అమ్మా అని పెట్టాడనగా, మోసే మోసేని ఎందుకు పిలిచాడనగా, పక్కింట్లోనో నీ పక్కలోనో పిలిస్తే నేను నిన్ను పిలవచ్చు యోహాను అని. అయితే నా దేవుడు పరమం నుండి పిలుస్తున్నాడు. ఆయన ధవల ఆకాశమా మగా సింహాసనం మీద ఉన్న దేవుడు నిన్ను అక్కడి నుంచి పిలుస్తున్నాడు. అక్కడి నుంచి పిలిచిన మెల్లని స్వరము అలాగనే దిగి అబ్రహమా అబ్రహమా అని పిలిస్తే అబ్రహం ఆ స్వరము వినేమంటున్నాడు అనగా, చిత్తము ప్రభువా. అబ్రహాం ఎంత గొప్ప సేవకుడు! అబ్రహామును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు! అబ్రహాము పట్ల దేవుడు తన యొక్క పనిని ఎలాగో కొనసాగించాడు! ఏమేమి చేశాడు ఆయన? ఎంత గొప్ప పని చేశాడు ఆయన! ఎంత గొప్ప పని చేశాడు ఆయన! అదే 16వ వచనం చూడండి, అదే 22:16. నీవు నీకొక్కడయ్యున్నా నీ కుమారుని నీ వెనుక తీయక ఆయన నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రమంతా సముద్ర శరీరమందలి ఇసుక వలెను నీ సన్మానమును విస్తరింప చేసేదను. ఒక్క కొడుకుని నరకాలనుకున్నాడు, ఒక్క కొడుకుని దేవునికి బలిగా ఇవ్వాలనుకున్నాడు, ఒక్క కొడుకుని అయినా పర్వాలేదు నా దేవుడు అడుగుతున్నాడు అని చెప్పి నరకాలని తీర్మానించుకున్న అబ్రహాము పరలోకముల నుండి వచ్చిన దేవుని స్వరమును వింటున్నాడు. వింటున్నా స్వరమును విన్న అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీకొక్కడయ్యున్న నీ కుమారుని వెనక తీయలేదయ్యా. నా సేవ నిమిత్తము తీర్మానించుకున్న నిన్ను, నా పని చేసేదాని కొరకు తీర్మానించుకున్న నిన్ను, నా కొరకు జీవించాలని ఆశపడుతున్న నిన్ను, నా కొరకు నా పనిలో నువ్వు నిలబడాలని మరి తీర్మానించుకున్న నిన్ను, నీకొక్క కొడుకు కాదు. ఈ దినాలలో కూర్చున్న మనం అందరమే తిరుగుతున్న క్రైస్తవులని పేరు పెట్టుకుంటున్నా, అందరమే ఈ భూలోకంలో తిరుగుతున్నా మన 50 మందిని ఎవరమనగా మొట్టమొదట వచ్చేది ఏమంటారంటే, వీరును అబ్రహాము సంతానమే. ఒక్క జక్కయ్యను చూసి యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈయన నా కుమారుడని యేసయ్య అనొచ్చు కదా, యేసయ్య ఈడు నా సేవకుడని అనొచ్చు కదా. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, ప్రియులారా, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకో చెట్టు మీదనున్న జక్కయ్య యేసయ్య స్వరమును విని దిగాడు. జక్కయ్య త్వరగా దిగమంటే దిగేశాడు. ఎప్పుడైతే జక్కయ్య యేసయ్య స్వరమును విని దిగాడో పాపమంతా పోయింది, ఆయనలో ఉన్న పాపపు డబ్బంతా పోయేస్తుంది. ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ఆ ఇంటికి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వస్తే అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇసుక రేణువులంతా విస్తారమైన యొక్క సంతతిని నీకు దయచేస్తానని చెప్పాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇప్పుడు జరిగింది ఇది. నీ పరిచర్య మరి ఆశీర్వాదంగా ఉండాలనా? చేసే సేవ ఆశీర్వాదంగా ఉండాలనా?
లేకుంటే నీ సంఘములో నువ్వు పెడుతున్న యొక్క పరిచర్య అది గొప్పగా పెరగాలంటే నువ్వేమి చేయాలి? మొట్టమొదట దేవుని స్వరము వినాలా, దేవుని మాట వినాలా. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. హెబ్రీ పత్రిక 11:8 ఇదే యొక్క మరి అబ్రహామును గురించి ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. హెబ్రీ 11:8 హెబ్రీలకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడిన వాడై స్వాస్థ్యముగా పొందనయ్యున్న ఆ దేశమునకు బయలు వెళ్ళెను. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును పిలిచాడు. ఏమని పిలిచాడు ఆయన? అబ్రహామును పిలిచినప్పుడు అతడు ఎంత మాత్రమునో ఏ మాత్రమునో, ఇది ఎవరో పిలిచారు ఏదో అనుకున్నాను ఆయన అనుకోలేదండి. దేవుడు పిలిచిన పిలుపుకు ఆయన ఏం చేశాడంటే, దేవుడు పిలిచిన స్వరమును ఆయన విన్నాడు. కనుక అబ్రహామును గురించి ఈ యొక్క ఆది కాండము మొదలుకొని ఈ యొక్క ప్రకటన గ్రంథం వరకు అబ్రహాము పేరు లేకుండా ఏ సంఘం ఉండదు, ఏ విశ్వాసుడు, ఏ సేవకుడు ఉండడండి. ధనవంతుడు పాతాళంలో ఉండంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. వాడు పిలవాలంటే తండ్రి అయిన నా దేవా అని యేసయ్యను పిలవచ్చు కదా. వాడు పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును పంపించయ్యా, లాజరును పంపించు, నా తప్పికను తీరుస్తాడయ్యా. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం అంటున్నాడు, చిత్తము ప్రభువా, నీ చిత్తమే, నువ్వే పిలిచి ఏం చేయమంటావో దాన్ని చేస్తానయ్యా. నువ్వు పిలిచి నన్ను పరిచర్య చేయమంటే నేను చేస్తానయ్యా. నిన్ను పిలిచి నీ పిలుపునందుకొని నీ మందిరంలో నేను వద్దు 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 అనుకుంటున్న పనిని నేను కొనసాగిస్తాను నాయన అనే యొక్క తీర్మానంలోకి రావాలి. అబ్రహాం అన్ని విడిచిపెట్టుకున్నాడు. అదే హెబ్రీ పత్రిక అదే 8వ అధ్యాయంలో అదే 8వ అధ్యాయం 12 అదే 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. 12వ వచనం. అందుచేత ఇలా నోరేమన్నా వినపడుతుందా నీగా? అదే 11:12 చదవండి. అందుచేత సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. నేను ఒకసారి చదువుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుందండి. 12 చూడండి. అందుచేత వృత్యులుడైన ఆ యొక్కల నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఆ మృత్యులుడైనటువంటి వాణ్ణి బట్టి, ఆయన దినాలలో దేవుని స్వరము విన్నదాన్ని బట్టి, ఆ ఆశీర్వాదము దేవుని యొక్క సేవకులైన అబ్రహాముకు వచ్చిన దాన్ని బట్టి ఆ ఆశీర్వాదం మనందరికి వచ్చిందండి. ఆ ఆశీర్వాదం మనందరికి వచ్చింది, మనందరి మీదకి వచ్చింది, అందరి మీదకి వచ్చింది. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. 22:8. అపోస్తలులు 22:8. అందుకు నేను, ప్రభువా, నీ యవ్వనమని అడిగి తిని ఆయన నేను నువ్వేం చేస్తున్నా యేసునని చెప్పాను. నాతో కూడా ఉన్నవారు వెలుగును చూసిరి గాని నా మాటలు వాళ్ళ స్వరము వాళ్ళు వినలేదు. పౌలు దేవుని స్వరం విన్న తరువాత రాజుల దగ్గర, మంత్రుల దగ్గర నిలబడి, బలమైన మనుషుల మధ్యలో నిలబడి, నన్ను పడగొట్టాలనుకుంటున్న మనుషుల మధ్యలో నిలబడి, నా సేవకు ఆటంకముగా నిలబడి ఉన్న మనుషుల మధ్యలో నిలబడి, నేను చేస్తున్న పరిచర్యను పడగొట్టాలనుకుంటున్న ఆ యొక్క బలమైన ఆ యొక్క మనుషుల మధ్యలో నిలబడి
దేవుని స్వరము విన్న తర్వాత సౌలు ఏమంటున్నాడు ప్రియులారా? ఇదిగో ఆ స్వరమును దమస్కమున పట్టణములో ఆయన స్వరము విన్న తర్వాత నేను మూర్ఛిల్లిపోయాను, నేను పడిపోయాను, నాతో ఉన్నవారు ఉన్నారు కానీ అయితే ప్రకాశించిన వెలుగును నేను మాత్రమే చూశాను. అయితే ఆ వెలుగు వాళ్ళు చూడలేదంత మాత్రమే కాదు, అయితే వాళ్ళు ఆ స్వరము వినకుండా పోయారు. అయితే పౌలు స్నేహితులందరూ చూస్తుంటే వాళ్ళు కూడా సేవకులు అయిపోయి ఉంటారేమో, వాళ్ళు కూడా స్వరమైన ఉంటే మరి పౌలతో పాటు 20 మంది సేవకులు అప్పుడే బయలుదేరి ఉంటారేమో. అది కాదు దేవుని చిత్తము. 20 మంది ఉంటే 20 మందిని పాస్టర్గా పిలవడు ఆయన, 10 మంది ఉంటే 10 మంది పాస్టర్లుగా రమ్మని పిలవడు ఆయన. తన యొక్క సేవకులను దైవజనులకు పాటు మరి కూడమని మరి అనేక మందిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. సంఘములో మరి 2 పాస్టర్లదే కాదండి సేవ, సంఘములందరిది సేవ, సంఘములందరిది పరిచర్య, అందరి కొంది యొక్క పరిచర్యలో భాగము. నిలబడిన వాళ్ళందరూ రాలా, ఈయనొక్కడు మాత్రమే వచ్చాడు. ఒక్కడు మాత్రమే వచ్చిన యొక్క సౌలు అనబడిన పౌలు తన జీవితంలో దేవునికి ఒక సాక్షిగా నిలబడిపోయాడు. ఆయన. మనుషులు పిలుచుంటే, తన స్నేహితులు పిలుచుంటే, తన అన్నదమ్ములు పిలుచుంటే, లేకుంటే ఆ యొక్క అధికారులు సమాజ మందిరం యొక్క అధికారులు ఎత్తుకుపోయి వాళ్ళు పిలుచుంటే ఇంకా ఎంత జనాన్ని చంపేవాడు. సావు ఎక్కడో ఆగిపోయి ఉండేది ప్రియులారా. అయితే దేవుడు సరి అయిన సమయంలో, సరి అయిన కాలంలో, సరి అయిన పద్ధతిలో ఆయన యొక్క స్వరమును ఈ యొక్క సౌలు విడబడేటట్లు చేశాడు. దాదాపు ఎంతో మరి రక్షణ సువార్తను ప్రకటించాడు, అనేక మనుషులను మార్చాడు, ఎన్నో సంఘాలని స్థాపించాడు, ఎందరికో ఒక సాక్షార్థముగా నిలబడిపోయాడు. ఎవరండి? ఈ యొక్క పౌలును పిడిగుద్దులతో గుద్దారంట, కట్టేసి కొట్టారంట, అనేకమైన అవమాన మాటలు మాట్లాడారంట, సమాజంలో నిలబడి మాట్లాడుతుంటేనే సంపగ పట్టించుకొట్టారంట, సొక్క పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకొచ్చారంట. ఆయనేమి సిగ్గుపడలేదే, ఆయనేమి అవమాన పడలేదే. ఎంత చేసి ఎంత చెందినా ఆయన దేవుని కొరకు ఏం చేశాడండి? ఆయన నిలబడ్డాడు. 21వ అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో 13వ వచనములో ఆయన ఏమంటున్నాడో చూడండి. ఒప్పుకున్న తరువాత, దేవుని స్వరమును విన్న తరువాత ఈ పౌలు గారు ఏమంటున్నారో చూడండి ప్రియులారా. 21:13 వచనం. పౌలు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు, నేనైతే ప్రభు అయిన యేసు నామమున నిమిత్తము యెరూషలేములో నింపబడుటకును మాత్రమే కాక చనిపోటకును సిద్ధముగా ఉన్న నీదండి సేవ. ఎవరేమనుకుంటే నాకేమి, ఎవరేం మాట్లాడుకుంటే నాకేమి, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఇదే, నా దేవుడు నన్ను పిలిచిన పిలిపిదే, నా దేవుడు చేయమన్న పని ఇదే, నా దేవుడు నన్ను పిలిచింది ఈ పరిచర్య కోసమే. ఎవరేమన్నా అనుకోని, ఎవరేమన్నా మాట్లాడి, ఎవరేమన్నా నా గురించి ఆలోచించని, దాని గురించి నాకు అవసరం లేదు. కూర్చున్న యవన స్త్రీలు కానీ, యవనస్తులు కానీ, మరి పెద్దలే కానీ, మరి మనకు ముందుగా ఉన్న సేవకులే కానీ, ఎవరైనా సరే దేవుడు నిన్ను పిలవకపోతే, దేవుని స్వరమును వినకపోతే, ఒకవేళ దేవుని స్వరము వినబడకున్నట్లు నువ్వు ఉన్నట్లయితే, ఆ బాహానాదము ఊదినప్పుడు నువ్వు గమ్మును కూర్చున్నట్లయితే, ఆ బాహానాదము మరణించి వినబడకుండా నువ్వు కూర్చున్నట్లయితే, ఆ మరణానికి నువ్వే పాత్రుడు అయిపోతావు. దేవుడు నాకు ఈ ఆహ్వానం నుంచి నన్ను పిలుస్తున్నాడు, దేవుడు ఈ పరిచర్య చేయమని నన్ను పిలుస్తున్నాడు. సౌలును పిలిచిన దేవుడు, ఏలియాను బలపరిచిన దేవుడు, మోసేను పిలిచిన దేవుడు, మరి అలాగనే అబ్రహామును పిలిచిన దేవుడు, యెఫ్తాను పిలిచిన దేవుడు తన పరిచర్య చేయమని నన్ను పిలవడా? పని చేయమని నన్ను పిలవడా? ఈ హృదయాలలో మండలేదా?
ఈ మాట మీకు ఆలోచనకు రాలేదా? రానున్న మరి భవిష్యత్తులో మరి ఎదుగుతున్న బిడ్డలకు, ఎదిగి మరి వస్తున్న ఆ యొక్క పసి పిల్లలకు, యవనస్తులకు ఈ పరిచర్యనే చెయ్యాలనే ఆ యొక్క ఆతురత, ఆ పేరు స్వరము మీకు వినబడలేదా? వినబడలేదా? వినబడుకుని ఉంటే దానికి బాధ్యతుడు యేసయ్య కాదండి. వినబడుకుని ఉంటే దానికి బాధ్యతుడు యేసయ్య కాదు. ఒకవేళ నీ పరిచర్యలో మరి లోపమై వాళ్ళు నశించిపోయారంటే దానికి నీవే కారకుడు అయిపోతావు. అందుకనే యేసయ్య ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఆయన పిలుస్తూ ఉంటాడు. అపోస్తల మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట మరి చాలా చక్కగా ఇక్కడ రాయబడింది ప్రియులారా. చూడండి ప్రియులారా, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 13వ వచనాన్ని, పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగాను నియమించును. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన మరి పిలుస్తాడంట. ఆయన పిలిచినప్పుడు నేనున్నానని నువ్వు ఉన్నావు అన్నావంటే అపరిచర్యలో దేవుడు నువ్వు గొప్పగా వాడబడతావు. నేనున్నానని నువ్వు అన్నావంటే నువ్వు గొప్పగా వాడబడతావు. ఈ పరిచర్య చేయమని శబ్దం నేను విన్నాను, ఈ పరిచర్య నేను చేస్తానని నువ్వు తీర్మానించుకున్నావనుకో, దేవుడు నీ పరిచర్యను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇంట్లో కూర్చున్న పెద్దలు మాతో కూడా మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. ఆయన మీకు కూడా స్వరాన్ని వినిపిస్తాడు. అయితే మనుషులు ఒక్కసారి 2 సార్లు పిలిచినప్పుడు చిత్తము ప్రభు అన్నట్లయితే, చిన్నతనములో సమూయేలు అన్నాడు, చిత్తము ప్రభువా నేను ఉన్నానని అన్నాడు. సమూయేలు పెద్దోడైపోయాడు, 2 సేవకులని 2 ప్రవక్తలను అభిషేకించాడు. అంత మాత్రమే కాకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 2 రాజులను అభిషేకించాడు ఆయన. ఎప్పుడు ఆ మెల్లని స్వరం ఎప్పుడైతే చెవులలో వినబడ్డదో అప్పుడే ఆ పరిచర్య. కాబట్టి ప్రియులారా, పదే నేను మీతో చెప్పేది ఏంటంటే, వస్తున్న దినాలలో రానున్న దినాలలో మనందరం కూడా కలిసి దేవుడు మనతో ఏమైతే చెబుతున్నాడో, ఏమైతే చేయమంటున్నాడో దానిని మనం విని ఆ ప్రకారం మనం దేవుడి మందిరంలో ప్రవర్తించి నడుచుకున్నట్లయితే నిజముగా ఆ స్వరం ఉన్న మన జీవితాలలో, మన సంఘములో, మన పరిచర్యలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని పిలిచిన మరి అలాగే మరి ఏలియాను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మోషేను పిలిచిన దేవుడు నాయకుడిగా వాడుకున్నాడు, నిన్ను కూడా వాడుకుంటాడు. అలాగనే సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఆయన స్వరం విన్న సౌలుని గొప్ప పరిచర్యకునిగా, గొప్ప సేవకుడిగా వాడుకున్నాడు. నిజముగా ఈ దినాలలో దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తాడు. ఒకరు చెప్పని అవసరం లేదు, మీరుంటారని కాదు, నేనున్నాను నన్ను పంపమని ఒక గొప్ప తీర్మానంతో మీరు లెయ్యండి, ఈ పరిచర్య ముందుకు కొనసాగించండి. దేవుడు మన పరిచర్యను, మనలని, మన సంఘమును, మనం చేస్తున్న పనులను దేవుడు ఆశీర్వదించి దీవించి గొప్పగా మనలందరినీ నడిపించునుగాక. దేవుడు తన వాక్యమును మన వెనికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, మనందరం లేచి నిలబడుకున్నట్లయితే ప్రియులారా, మనందరం లేచి నిలబడుకున్నట్లయితే